స్వాహములు లేదు, అంతా మోసం. దొంగ గురువుల మాటలు విని మోసపోయి మా నిత్యము లాంటివి వెళ్ళాలి చంపుకుంటుంది కదా. ముత్తే ముత్తే ఇంకెక్కడ ముత్తి, ఇంకెక్కడ ముత్తి? ఇదిగో ఇదిగో ముత్తరగా చంపిన కత్తి. ఓయి దగహరువా, ఒక్క వేడితో నిన్ను నా బుద్ధి కడగ పంపిస్తా. ఓయి రా బయటికి, నీ పని చెప్తా. నాయన ఎవరు నాయన నువ్వు ఏమనుకున్నావు? నేనా? నీ దొంగ మాటలు విని మోసపోయి నా నిత్యము లాంటి ముద్దుని నిలువున తంపుకున్న నిష్ట జరుగుతుంది. నీ మోసానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తా. నాయన నన్ను చేయు, ప్రాయశ్చిత్తం అంటే ముందు నా మాటని నీవేమి మోసపోతావు? ఎవరు? ఇంకేంది నా బంధం? ఇందాక మీరు సిద్ధప్పతో చెప్పే మాటలు విని మీరు చెప్పిన సోమల చూద్దామని ఇంటికి వెళ్ళి నా పిల్లని కోసి చూసినని సాహులు లేదు, గీములు లేదు, అంత మోసం. ఎంతమంది చేస్తున్నావు ఈ విధంగా మోసం? నాయన ఎంతటి ఘోరం చేస్తుంది. ఇంత పని చేసిన నీకు భగవంతుడు అగుపించడం లేదా? పట్టడానికి నాయన కక్కయ్య, నీ భార్యను బతికించి నీ మనోసంఖ్యం తీర్చదను నాయన. బతికిస్తావుదరా? అట్లనేనయ్యా. బతికిస్తావు కదరా? అట్లనేనయ్యా. రాదరా 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 చేసుకుంటే ఏం చేస్తా? రాదరా ఇదిగో చూడరా, చూడువియా చూడువియా నా పిల్లని చూడివియా. కూర్చో కూర్చో, నా పిల్లని చూడివియా. ముడి కట్టెలను తెచ్చి నడుము అనిగల్ల పిల్ల ఏదైన పిల్ల
కక్కయ్య బాధపడకము నీ భార్యను ఒప్పించదు ఎంతటి ఘోరం నహి సత్యాధరో ధర్మో నా కృతాద్ఘోరపాదకం నాస్తి ధోలత్పరో పశుపక్షాధిరక్షణ పశుపక్షాధిరక్షణ అటు చూడు నీవు కూడా పరికించుము కక్క అదిగో 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 ఆధారమున విఘ్నేశ్వరుడు నాలుగు తలంబులలో గమనం అదిగో అదిగో అదిగనుమో స్వాదిష్టమున బ్రహ్మదేవుడు ఆరు జలంబులలో వెలిగా అదిగో అదిగో అదిగనుమో పద్మనాభుడు పది జలంబులో మణిపూరకమరే అదిగో అదిగో అదిగనుమో పశుపతి అధికారి 12 ధనముల అదిగో అదిగో అదిగనుమో పద్మరణను వేద దళంబుల సహస్రారమందమరే గురుముఖ 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 ఇక్కడే చూడలేదు స్వామి దండాలు స్వామి 10,000 దండాలు స్వామి నాయన కక్కయ్య నీకు దివ్యేశ్వర సంగతులు హరి ఓం నమ శివాయ హరి ఓం నమ నాయన కక్కయ్య నీ భార్యని పిలువము అట్లా కదరా ముత్తే 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 ఎంత నిద్ర పట్టింది మావా అన్ని నిద్ర కానీ ఆ దేవుడు వెళ్ళి బ్రహ్మగారు వచ్చి నిన్ను నన్ను బతికిచ్చాడు మావా అలా సంగతి అడిగినా అయ్యా అడుగుతాలే స్వామి మాది ఒక చిన్న కోరిక అది ఏమి కోరిక నాయన మాకు పిల్లలు లేరు కింద ఒక కోరిని దయచేయండి స్వామి బ్రహ్మగారి అన్నం పెట్టవే ఈ అభిష్టము సిద్ధించుగాక యుగంగే పురాతనం భగవాన్ పవిత్రం శ్రీకరం వనే ఏమి మా భాగ్యం విశ్వరూప సందర్శన ఎలుగు చేత మా జన్మ
అంత ముందర లేడు అనంతము రెక్క ముక్కు లేని బస్సే రెయంబగులు తమతో చేసే రెక్క ముక్కు లేని బస్సే రెయంబగులు తమతో చేసే ఒక్క చెరువు చాపలని ఒక్కడు నెయ్యాను కాళ్ళు చేతు లేని వాడు కడవమంతా చాతాబట్టే కాళ్ళు చేతు లేని వాడు కడవమంతా చాతాబట్టే వన్నవాయిల్లాన్ని ఒక్కడ రోజాను మాండమైనది ఆది మన బ్రహ్మములో చెప్పేనాది పెద్ద మాత్రము వేటి మీద సాతి గంగ వేటలాడు సోలో రాజా వేటి మీద సాతి గంగ వేటలాడు సోలో రాజా సాటున్న మీరు వెళ్ళి అట్ట వెళ్ళాను బ్రహ్మాండమైనది ఆది మన బ్రహ్మములో చెప్పేనాది పెద్ద మంత్రం మన బ్రహ్మములో చెప్పేనాది పెద్ద మంత్రం ఉత్తోత్పత్తి క్రమమును చెప్పదను సావధానముగా ఆలకింపు. మానవుడు తాను చేసిన పాపపుణ్య విశేషములను బట్టి స్వర్గ నరకములు అనుభవించి కొంతకాలమునకు సూర్యమండలము చేరును. ఆ సూర్యుని యొక్క వేడికి భరింపలేక మరికొంత కాలమునకు చంద్రమండలము చేరును. ఆ చంద్రుని యొక్క చల్లదనమునకు భరింపలేక మరికొంత కాలమునకు మహా దుఃఖించుచు మేఘమండలము చేరును. ఆ మేఘమండలము ద్వారా బిందు రూపమై భూమి మీద పడును. అచ్చటనున్న వారులు దానిని పాదులుగా చేసుకుని మరికొంతకాలమునకు పశనముగా చేతురు. ఆ పశనమును స్త్రీ పురుషులు భుజించిన తోడనే వారికి శుక్ల శోణితములు ఏర్పడి కామము కలుగును. ఆ కామముచే వారిరువురు రతిసల్పగా స్త్రీకి ముందు పార్శ్వభాగమున బిందు రూపమై ఆవరించి ఉండును. 1వ మాసమునకు రేగిపండు రీతి వలెనుండను, 2వ మాసమున దానిమ్మ పండు రీతి వలెనుండను, 3వ మాసమున ముద్దగానుండను, 4వ మాసమున నలసదరములు ఏర్పడను, 5వ మాసమున అవయవములు ఏర్పడను, 6వ మాసమున అవయవములు గట్టిపడను, 7వ మాసమున అల్పజీవి అయ్యుండును, 8వ మాసమున నిండు జీవుడు ప్రసన్నమగును, 9వ మాసమున ఆ జీవుడు పూర్వజన్మమున ఇంత పుణ్యమైనా చేయకపోతేనే దైవమా, అబద్ధపు సాక్ష్యములు చెప్పి తిని, దొంగతనములు చేసి తిని, ఎన్నో తప్పులు చేసి తిని, ఇక మీదట అట్టి తప్పులు చేయను, నన్ను బయటకు పంపమని ఆ దేవదేవుని ప్రార్థించుచుండును. అంతటా విష్ణు మాయచే తల్లి అపాను వాయువు ద్వారా ఆ బిడ్డ బయటపడను. అంతటనున్న మంత్రసాని కలినీళ్లు చల్లగానే ఆ బిడ్డ పూర్వజ్ఞానమును మరసి క్యావుమని అరసును. నాయనా సిద్ధ, ఈ విధముగా పిండోత్పత్తి క్రమము జరుగుచుండను. అది అనగా నేను వైశాఖ శుద్ధ
శుద్ధదశమి భానువారం నాడు సమాధి యందు నిష్ఠాగరిష్ఠుండగా కాబోతున్నాను. కావున నీవు బనగానుపల్లె వనమునకేగి దేవదారి పుష్పములు దేవదారి ఫలములు తీసుకురమ్ము నాయన. నాకు అనుష్ఠానములకు వేలైనది లోనికి స్వామి ఆజ్ఞచే నేను పూలకపోవచుంటేనే నా స్వామి నన్ను పూలు తమ్మని ఆనతిచ్చినాడు. మా గురు సార్వభౌములు నన్ను దేవదారి ఫలములు తమ్మని నా స్వామి ఆజ్ఞచే నేను పూలకపోవచుంటే దేవదారి పూలు తెచ్చద గురువరా, పూలు తెచ్చద గురువరా.
విధమున చెప్పెదను సావధానముగా ఆలకించు. సంద సింధు వేదం ఇది జనులందరకు ఆమోదం. సింధు వేదం ఇది జనులందరకు ఆమోదం. నాలుగు వేదాల సారం ఇది మాయను దాటే తీరం. శాంత సింధు వేదం ఇది జనులందరకు భూతల మందున వింత వింతలు దొరుగుచుండును పెద్ద పంతులు. భూతల మందున వింత వింతలు దొరుగుచుండును పెద్ద తంతులు. తిరుమలగిరిపై 3 దినములు పూజలు లేక మూతబడునులే. ధ్వజస్తంభమున ఓంకారంబు ముదముతోడ వినిపించునులే. సాంత సింధు వేదం ఇది జనులందరకు ఆమోదం. శ్రీశైల భ్రమరాంబ గుడిలో ముసళ్ళు 2 ప్రవేశించును. శ్రీశైల భ్రమరాంబ గుడిలో ముసళ్ళు 2 ప్రవేశించును. మాయలు మోసము హెచ్చుగా దొరుగును. జొన్నవాడ కామాక్షి దేవత మహిమలు మెండుగా చూపుతుండును. మనుజులతోడ మాటలాడును. శాంత సింధు వేదం ఇది జనులందరకు ఆమోదం. సారం ఇది మాయను దాటే తీరం. శాంత సింధు వేదం ఇది జనులందరకు ఆమోదం. భక్తులారా, అదేనుగాక శ్రీశైల శిఖరాన సింత నిప్పులు రాలు. బసవేశ్వరుని కంట పారు నీరు. ఉప్పు స్తంభమున పెక్కు బొమ్మలు పుట్టి మహిమలు చూపించి మాయమగును. 4 దాములయందు నక్కలరచు ఊయు పక్షులు నడిరే కోర్కెలరయ. వీరభోగ వసంతరాయుడు అవనియందు జనించు వేళ ఇట్లగను జగము. భక్తులారా, అది గాక హంపిలో ఉండు హనుమంతరాయుడు వీధుల వెంట కేకలు వేయను. ఆ కేకలకు మహానంది మూల ప్రజలు ఆకులు రాలినట్లు రాలుదురు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 రోజులు ముసళ్ళు ఉండును. తిరుపతి వెంకన్న దేవస్థానమునందు పూజలు లేక 3 రోజులు మూతబడును. ఈ విధముగా ఎన్నో విచిత్రమైన విపత్తులు జరుగుచుండను. అది గాక వావి వరసలు లేక వర్తితురు జనులు. పంది పిల్లను ఏనుగ ప్రసవమగును. కఠిన పాశనము కండలు గ్రక్కును. కొండలు బద్దలై మండిపోవును. విచిత్రమైన వ్యాధులతో నచుతురు జనులు. పగటి చుక్కల చూచి భయము గల్గో. దేవ బ్రాహ్మణులపై ద్వేషము గల్గో. కాశీ మహత్యము క్రమము దగ్గో. భక్తులారా, అది గాక కంచి కామాక్షి రక్తము ద్రగ్గతి. ధరణి రక్తమయమై తడసిపోవో. వేప వృక్షమునకు అమృతము వేరు. పసి కాదులు మాటలాడగలరు. భక్తుల